A pleasant good afternoon, everyone. So, welcome back to our class, and today we are going to discuss one historical facts. Okay, so after the name of the topic is post-war world and India. Post-war world and India. So, first of all, we have to know what is the meaning of the heading itself. Okay, so here in the heading it is saying that post-war అంటే ఏంటంటే జనరల్గా వార్ తర్వాత అంటే ఆఫ్టర్ అంటే పోస్ట్ అంటే తర్వాత. సో పోస్ట్ వార్ అంటే యుద్ధాల తర్వాత వాట్ వాజ్ ద పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వాట్ వాజ్ ద పొజిషన్ ఆఫ్ ఇండియా అంటే అసలు పొజిషన్స్ ఎలా ఉన్నాయి అంటే యుద్ధాలు ముగిసిపోయిన తర్వాత ప్రపంచం యొక్క స్థితి ఎలా ఉంది, యుద్ధాలు ముగిసిపోయిన తర్వాత భారతదేశం యొక్క స్థితి ఎలా ఉంది. సో వీ హ్యావ్ టు నో ద హెడ్డింగ్ పోస్ట్ వార్ వరల్డ్ అండ్ ఇండియా. ఓకే, సో లెట్ మీ క్లియర్ఫై మై సెల్ఫ్ ఫస్ట్. సో దిస్ ఇస్ ద మెయిన్ heading today. So post war world in India. So post war means after the completion of the wars. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ వార్స్ ఏంటి, అసలు ఏ వార్స్ అంటున్నాం అంటే జనరల్లీ ఎవ్రీబడి విల్ నో దట్ 2 వరల్డ్ వార్స్ ఆల్రెడీ అక్కర్డ్ సో ఫార్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద 20th century. కరెక్ట్ అనమాట. అంటే 20వ శతాబ్దం స్టార్ట్ అయినప్పుడు ద కంట్రీ ఆర్ ద వరల్డ్ ఇట్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ 2 great world wars. So World War I and World War II. So totally 2 world wars they have occurred. So let me tell you first that one. So actually the World War One, so World War One it happened from, so World War One it happened from the time period of this World War One is 1914 to 1918. Okay, is it clear or not? Are you hearing with me? The time period for World War One is 1914 టు 1918 అంటే 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. సో ఆఫ్టర్ దట్ వన్ వరల్డ్ వార్ టూ. సో జస్ట్ నో ఐ టోల్డ్ యూ దట్ వరల్డ్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ 2 పొజిషన్స్. సో వరల్డ్ వార్ టూ, సో వరల్డ్ వార్ టూ ఇట్ హ్యాపెండ్ ఫ్రమ్ 1939 టు 1945. Is very very important, we should not forget this one. Okay, the first one is World War I 1914 to 1918, World War II 1939 to 1945. So after these world wars what was the position you have to know. సో అందుకోసం మీకు ముందుగా సంవత్సరాలు చెప్పడం జరిగింది. సో మొదటి ప్రపంచ యుద్ధం, రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత వాట్ వాజ్ ద పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వాట్ వాజ్ ద పొజిషన్ ఆఫ్ ఇండియా. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ ద టైమ్ పీరియడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 1914 to 1918 first world war, 1939 to 1945 is the time period for the second world war. So the main reason we have to know that for the both the world wars అంటే రెండు ప్రపంచ యుద్ధాలకి కారణమైనటువంటి కంట్రీ Germany is very very important. The only country which is responsible for both world wars is Germany. Germany is the only country which was responsible for the both world wars. So the reasons will be డిస్క్రైబుల్ లేటర్. నెక్స్ట్ క్లాస్లో మన రీజన్స్ ఏంటి, అసలు ఎందుకు జరిగిందని చూద్దాం. బట్ యూ టు నో సమ్ కీ ఫ్యాక్ట్స్. సో నౌ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వరల్డ్ వార్స్ అంటే వరల్డ్ వార్స్ రెండు అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు నో ద పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వీ హ్యావ్ టు నో ద పొజిషన్ ఆఫ్ ఇండియా. ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, ప్లీజ్ పే యువర్ అటెన్షన్. ఓకే, సో జస్ట్ నో ఐ టోల్డ్ యూ by 1945 world war has been completed successfully. Okay, after world war it means that after 1945 the entire world was divided into 2 blocks. Okay, listen carefully. After world wars, I mean that after World War I and as well as after World War II, the entire world was divided into 2 blocks. అంటే రెండు ప్రపంచ యుద్ధాలు ముగిసిపోయిన తర్వాత యావత్ ప్రపంచం అంతా కూడా 2 బ్లాకుల కింద విడిపోవడం జరిగింది. సో వరల్డ్ వార్ I, వరల్డ్ వార్ II తర్వాత the world was divided into 2 blocks. The first block is called, okay, the entire world was divided into 2 blocks. The first block is called capitalist block. Okay, what is the name of the first block means capitalist block. Okay, the entire world was divided into 2 blocks. In that one the first block name is capitalist block. అంటే పెట్టుబడులు పెట్టి వాణిజ్యాల్ని బిజినెస్ని హైలైట్గా చేసుకుంటూ డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ నడిపించే దేశాలన్నీ కూడా ఈ జాబితాలోకి వస్తాయి, క్యాపిటలిస్ట్ బ్లాక్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ కమ్యూనిస్ట్ బ్లాక్. సో కమ్యూనిస్ట్ బ్లాక్, capitalist block and communist block. So there was a rapid competition between the
టూ బ్లాక్స్, ఈ రెండు గ్రూపుల మధ్య ఒక పరస్పరమైనటువంటి పోటీతత్వం అనేది నెలకొందనమాట. సో once again I would like to tell you that after the world was divided into two super blocks. The first block is called a capitalist block and the second block is called communist block. Now we have to know who is the head of this capitalist block, or which country is the leader of this capitalist block and which country is leading the communist block. So let me tell you that capitalist block is led by USA. America is the leader of this capitalist block. So capitalist block is always led by USA. Simultaneously one more block is there, communist block. So communist block was led by USSR. So communist block was led by USSR. USSR is nothing but Russia, Union of Soviet Socialist Republic. Union of Soviet Socialist Republic, it means that Russia. So now we can say that two super big powers are running the entire country. Got it or not? So after World War, the entire world was running by two super big powers, and there was a mutual stiff competition between these two super big powers. One of the big power is nothing but USA, and a stiff competition which was given by the opposite block is nothing but USSR. So now we can say that the world is experiencing two super big powers. One big power is led by USA, another big power is led by USSR. So there was a stiff competition. మరి ఏ విషయంలో కాంపిటీషన్ ఉంది? కాంపిటీషన్ చెప్తున్నాం కదా, ఏ విషయంలో రెండు పోటీ పడ్డాయి, ఎందుకు ఈ రెండు కూడా కంట్రోల్ అనేది డామినేషన్కి ప్రయత్నించారు అంటే ఎంటైర్ ప్రపంచాన్ని అంతటినీ కూడా వాళ్ళు గుప్పుట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి ఎందుకు చేసే, వాట్ మైట్ బి ద రీజన్, అసలు రెండు ఎందుకు పోటీ పడ్డాయి అంటే USA అండ్ USSR దే ట్రై టు మేక్ ఏ కాంపిటీషన్ ఇన్ ప్రొడ్యూసింగ్ న్యూక్లియర్ వెపన్స్. అంటే అణువంశాలకి చెందినటువంటి ఆయుధాలు, అంటే పవర్ఫుల్ కెమికల్ బాంబ్స్ కానీ వెపన్స్ కానీ యుద్ధంలో ఉపయోగించే అణ్వస్త్రాలు కానీ ఆయుధాలు కానీ తయారు చేసే విషయంలో రెండు బ్లాక్స్ కూడా ఒకదానికొకటి పోటీ పడడం జరిగింది. సో USA అండ్ USSR దే సైమల్టేనియస్లీ దే స్పెంట్ హ్యూజ్ అమౌంట్, అంటే ఎక్స్పెండిచర్ బాగా కష్టం పెట్టి, అంటే బాగా డబ్బునంతటినీ కూడా పెట్టి రెండు కూడా ఇది 2 రెట్లు చేస్తే అది 4 రెట్లు చేస్తుంది, 4 రెట్లు చేస్తే అది 8 రెట్లు చేస్తుంది. సో సైమల్టేనియస్లీ దెర్ వాజ్ స్టిఫ్ కాంపిటీషన్ బిట్వీన్ the production of the nuclear weapons. Yes, this is the first reason why these two blocks they have competed with each other. The first reason is in production of nuclear weapons. In production of nuclear weapons. And simultaneously there was one more reason called, along with nuclear weapons they tried to invent new things by exploring the space. అంటే అంతరిక్షంలో కూడా శాటిలైట్స్ని ఉపయోగించి పైకి పరిశోధకుల్ని పంపించి అసలు ఏం జరుగుతుందంటే ఖగోళ శాస్త్రం అంటాం, యూఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఆస్ట్రాలజీ, అంటే స్పేస్లో ఏం జరుగుతుంది, ఆర్బిట్స్ ఏంటి, అసలు ఏంటి, అసలు శాటిలైట్స్ ద్వారా ఎలా జరుగుతుంది, అంటే ఇవన్నింటినీ కూడా దే ట్రై టు కాంపిటెంట్ విత్ ఈచ్ అదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ ఆల్సో. స్పేస్ research. So now we can say that in one word we can say that the entire world was experiencing, there was a competition between the two super big powers. One super big power is led by USA and another super big power is led by USSR. So USSR is nothing but communist bloc. So communist bloc is nothing but it is led by Russia, Union of Soviet Socialist Republic. So there was a stiff competition between USA and USSR after World War. So there should be a reason ఎందుకు రెండు పోటీ పడ్డాయి అంటే there are mainly two reasons behind their competition. The first reason is in production of nuclear weapons. న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే దానిలో కూడా రెండు కూడా పోటీ పడ్డాయి. వాటికి సైమల్టేనియస్గా గ్రాఫ్ ఉంటుంది, లేటర్ యూ కెన్ డిస్కస్ దట్ వన్. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మేకింగ్ అ స్పేస్ రీసెర్చ్, అంటే అంతరిక్షానికి సంబంధించినటువంటి పరిశోధనలు కూడా చేయడంలో కూడా రెండు కంట్రీస్ కూడా పోటీ పడినాయి అనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ capitalist bloc and communist bloc. So capitalist bloc is led by USA, communist bloc is led by USSR, Russia. So till now is it clear or not? And there is one more bloc is nothing, there is one more bloc is there. So apart from capitalist bloc and communist bloc, there is one more bloc is there. That bloc is called as NAM. NAM is very very important. So NAM group. Okay, so there is one more group is there. This NAM group is nothing but third world countries. Third world countries అంటే ఈ జాబితాలోకి రానటువంటి మిగిలిపోయిన కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా నామ్ పాలసీలోకి వెళ్తాయి. నామ్, NAM. నామ్ అంటే N అంటే నాన్, A అంటే అలైన్మెంట్ పాలసీ. సో నాన్ అలైన్మెంట్ పాలసీ. అలైన్మెంట్ అంటే జాయిన్ అవ్వడం,
కానీ ఇక్కడ నాన్ అలైన్మెంట్ అని ఉంది. సో నాన్ అలైన్మెంట్ అంటే ఎందులో కూడా జాయిన్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉంటూ రెండిటికి కూడా ఈక్విడిస్టెంట్గా ఉండడం అని అర్థం. ఓకే, సో సమ్ కంట్రీస్ ఆర్ దేర్ అంటే, సో దీస్ నామ్ కంట్రీస్ ఆర్ కాల్డ్ యాజ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్. థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఆర్ నథింగ్ బట్ దే డు నాట్ వాంట్ టు జాయిన్ ఎయిదర్ విత్ ద క్యాపిటలిస్ట్ బ్లాక్ ఆర్ విత్ కమ్యూనిస్ట్ బ్లాక్. సో దే వాంటెడ్ టు బి ఇండిపెండెంట్గా ఉంటూ రెండు బ్లాకులకి కూడా ఈక్విడిస్టెంట్గా ఉండాలి. అంటే ఒక కంట్రీ నామ్ కంట్రీ ఉంది అంటే అది క్యాపిటలిస్ట్ బ్లాక్ ఎంతైతే దూరంలో ఉంటుందో కమ్యూనిస్ట్ బ్లాక్ కూడా అంతే దూరంలో ఉంటుంది. సో దే డు నాట్ వాంట్ టు గివ్ ఎనీ ఎక్స్టెన్షన్ ఆఫ్ సపోర్ట్ టు ఎయిదర్ ఆఫ్ దీస్ టూ బ్లాక్స్. ఈ రెండు బ్లాక్స్లో దేనికి కూడా సపోర్ట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్గా ఈక్విడిస్టెంట్గా ఉండే కంట్రీస్ని సింపుల్ యూ కెన్ సే దట్ నామ్ కంట్రీస్. గాట్ ఇట్ ఆర్ నాట్? సింపుల్గా ఇప్పుడు చెప్పాలంటే నామ్ అంటే నాన్ అలైన్మెంట్ పాలసీలో ఉన్నటువంటి కంట్రీస్. ఐ మీన్ దట్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఏమీ లేదండి. ఏ కంట్రీస్ అయితే క్యాపిటలిస్ట్ బ్లాక్కి కమ్యూనిస్ట్ బ్లాక్కి ఆధారపడకుండా ఇండిపెండెంట్గా ఉంటూ ఈక్విడిస్టెంట్గా ఉంటాయో, so they wanted to be independent. Such countries are called as a NAM countries, non-alignment policy. So simply you can say that third world countries, you can say that these are third world countries. అయితే ఇప్పుడు ఏంటి? Now what is the best example for this NAM countries? Nothing but India. India is the best example for NAM country. India is the best example for NAM because at that time after World Wars, I mean that after 1945, within span of 2 years we have achieved independence in 1947. But after 1947 the first prime minister was Jawaharlal Nehru. So Jawaharlal Nehru, by observing all these situations, means the world was running completely by two super big powers. In the beginning I told you that is capitalist bloc and communist bloc. So Nehru observed, okay, so Nehru observed and he did not like to give any support to either capitalist or communist bloc. So he thought of joining in the NAM countries. Got it or not? So India is a best example for NAM. Along with India, Indonesia also joined hands with us. Along with India, Indonesia and as well as Egypt in Africa. So Indonesia, India, Egypt and Yugoslavia is also one more country. So these 4 countries, India, Indonesia, Egypt, Yugoslavia, these 4 countries, they showed interest to join in the NAM policy. It means that they do not want to give any support to either capitalist or communist bloc and they wanted to be independent and equidistant. These 2 words are very very important, independent and equidistant from both the blocks. అంటే ఏ బ్లాక్కి కూడా మద్దతు ఇవ్వకుండా ఇండిపెండెంట్గా ఉన్న వాటిని థర్డ్ వరల్డ్ కంట్రీస్, సింప్లీ దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ నామ్. అండ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ నామ్ ఈజ్ నథింగ్ బట్ ఇండియా, ఇండోనేషియా, ఈజిప్ట్ అండ్ యుగోస్లోవియా. సో ఈ పాలసీ అంతటినీ కూడా ఒక కాన్ఫరెన్స్లో కండక్ట్ చేసి నెహ్రూగా డిక్లేర్ చేశారు. సో ఈ నామ్లో మేము జాయిన్ అవుతున్నామని చెప్పి he conducted a conference. Okay, he attended a conference at Bandung. Okay, BANDUNG. ఓకే, సింపుల్ యూ ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ బాండూంగ్ కాన్ఫరెన్స్. సో బాండూంగ్ కాన్ఫరెన్స్లో జరిగినటువంటి మీటింగ్లో నెహ్రూ గారు భారతదేశం తరపున వెళ్ళి ఆ మీటింగ్కి హాజరయ్యి, అంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాటన్నిటిని తరపున ప్రసంగించారు. భారతదేశం తరపున ఏమైనా ప్రసంగించారంటే యూఎస్ఏ అన్నది యూఎస్ఎస్ఆర్కి కూడా మేము సపోర్ట్ ఇవ్వట్లేదు, వీ వాంట్ టు స్టే ఈక్విడిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ దీస్ 2 blocks so that we are going to join in the third world group is nothing but non-alignment policy. So you are giving utmost importance to be independent from both the blocks. In such a way he attended a conference called Bandung Conference, which is located in Indonesia and which was conducted in the year of 1955. సో 1955లో బాండూంగ్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్లో ఈ నామ్ పాలసీ అనేది వచ్చింది. Clear or not? So now till now we have discussed about 3 topics about capitalist bloc and communist bloc and NAM bloc. So capitalist bloc is nothing but it was led by USA, and other side there was a communist bloc which was led by USSR, is nothing but Russia. So there was a stiff competition in terms of 2 reasons were there. One is nuclear weapons production and third one is space research. అంతరిక్షంలోనూ ఆయుధాలు తయారు చేసిన 2 కూడా కాంపిటీషన్కి గురయ్యి ఒకదానికోటి ద్వేషించుకుంటూ పోటీగా జరిగింది. కాబట్టి దర్ ఇస్ స్టిఫ్ కాంపిటీషన్, యూ కెన్ కాల్ ఇట్ యాజ్. సైమల్టేనియస్లీ
there is one more group called NAM group, which I told you just now. Okay, NAM group is nothing but the third world countries which are demanding to be independent and equidistant from both the blocks, so that India is the best example for this NAM country or NAM policy. And this was declared by Jawaharlal Nehru, the first Prime Minister of India, who attended Bandung Conference in 1955, which is located in Indonesia. And along with India, he also encouraged some other countries like Indonesia, Egypt and Yugoslavia to be get a membership of the NAM policy. So this is about the three groups just now we have completed. And there is one more important topic just now I have going to say, that one is, so just now I told you that in between USA అండ్ యుఎస్ఎస్ఆర్ దెర్ ఇస్ అ సైలెంట్ కాన్ఫ్లిక్ట్. అంటే బయట ప్రపంచానికి ఎక్కడ కూడా వీళ్ళిద్దరూ డైరెక్ట్గా అటాక్ చేసుకోలేదు, అవునా కదా. ఇప్పుడు కనుక అబ్జర్వ్ చేస్తే క్యాపిటలిస్ట్ బ్లాక్లోనూ కమ్యూనిస్ట్ బ్లాక్లో ఎక్కడ కూడా డైరెక్ట్గా అటాక్ చేసుకుని చంపేసుకుని మనుషుల్ని ఒకరికొకరు మర్డర్లు చేసేసుకుని ఇదంతా ఎక్కడ కూడా రక్తస్రావం జరగలేదు మనకి. బట్ దెర్ వాజ్ ఏ సైలెంట్ ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్. అంటే వీళ్ళ ఐడియాస్కి వాడి ఐడియాస్కి మధ్య కొన్ని తగువులు వచ్చి దెర్ వాజ్ సమ్ ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్. అంటే ఈ దేశం తయారు చేసి ఈ దేశానికి నచ్చలేదు, ఈ దేశం యొక్క ఐడియాస్ దీనికి నచ్చలేదు. అంటే దెర్ వాజ్ సమ్ ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ దట్ వాజ్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్. ఈ ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్లు ఏం చేసాయంటే మిగతా కంట్రీస్కి భయపెట్టాయి. ఏంటి యుఎస్ఏ అలా వెళ్తుంది, ఏంటి యుఎస్ఎస్ఆర్ ఇలా వెళ్తుంది అంటే మెనీ కంట్రీస్ దే ఫెల్ట్ దట్ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం థర్డ్ వరల్డ్ వార్ కూడా వచ్చేస్తుందేమో అన్నంత స్థితికి వెళ్ళిపోయింది. అంటే మెనీ కంట్రీస్ దే బిలీవ్ దట్ బై అబ్జర్వింగ్ దిస్ ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్, ఇట్ క్రియేటెడ్ అండ్ ఇంటెన్స్ టెన్షన్. అంటే ఈ రెండింటి మధ్య పోటీ అన్నది మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచానికి భయం వేసింది. ఒక పక్కన యుఎస్ఏ చేస్తుంటే యుఎస్ఎస్ఆర్ చేయడం, యుఎస్ఎస్ఆర్ చేసింది దీనికి అటాక్ చేయడం. అంటే దేర్ వాజ్ ఏ సైమల్టేనియస్ డ్రాబ్యాక్స్ అండ్ డిస్కరేజ్మెంట్స్ బిట్వీన్ దీస్ టూ బ్లాక్స్. ఈ రెండింటిని చూసి చుట్టుపక్కల కంట్రీస్ అన్నీ కూడా భయపడడం జరిగింది. ఏంటి మళ్ళీ ఇదంతా కూడా థర్డ్ వరల్డ్ వార్కి దారి తీస్తుందేమో. మెనీ కంట్రీస్ దే ఫెల్ట్ దట్ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ బై బేసింగ్ అపాన్ దీస్ ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్ దీస్ టూ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద థర్డ్ వరల్డ్ వార్. మూడో ప్రపంచ యుద్ధం వచ్చి మళ్ళీ అక్కడ దారి తీస్తుందేమో అని చెప్పి అన్నంత స్థితికి వెళ్ళిపోతుంది. సో ఫైనల్లీ దిస్ వార్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ కోల్డ్ వార్. మనం అంటూ ఉంటాం తెలుగులో ప్రచ్ఛన్న యుద్ధం అంటామండి. ప్రచ్ఛన్న యుద్ధం అంటే అక్కడ డైరెక్ట్గా అటాక్ జరగదు, బట్ సైలెంట్గా ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరిగి రెండు కంట్రీస్ మధ్య సైలెంట్గా జరుగుతుంది అనమాట. సో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కోల్డ్ వార్. కోల్డ్ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధం. నౌ యూ కెన్ సే దట్ కోల్డ్ వార్ హ్యాపెండ్ బిట్వీన్ టూ సూపర్ బిగ్ పవర్స్. వన్ ఈజ్ యుఎస్ఏ అండ్ అనదర్ వన్ ఈజ్ యుఎస్ఎస్ఆర్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇన్ ద అకార్డింగ్ టు ద వరల్డ్ హిస్టరీ, కోల్డ్ వార్ ఈజ్ ద ఇంపార్టెంట్ టాపిక్ విచ్ వాజ్ హ్యాపెండ్ బిట్వీన్ టూ సూపర్ బిగ్ పవర్స్ యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్. By observing that Cold War, many countries they felt that within a short span of time, Third World War is going to be happened. Okay, so that reason it has created some intense tension in the minds of other countries. అంటే ఈ ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్ ద్వారా వచ్చినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచం అంతా కూడా ఇంటెన్స్ టెన్షన్, అంటే చాలా సివియర్గా టెన్షన్ గురి చేసాయి. ఈ రెండు కూడా ఎక్కడైతే గొడవ పడతాయా లేదా మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా, ఇన్ సచ్ ఏ వే దిస్ కోల్డ్ వార్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ దేర్. నౌ వీ కెన్ సే దట్ కోల్డ్ వార్ is nothing but the ideological conflict that created an intense tension between the two super big powers like USA and USSR. And by observing this one, many countries they felt that Cold War may leads to the World War III. Okay, so now total 4 topics we have covered. One is capitalist, and second one is communist, and third one is NAM, and the fourth one is Cold War. So very ఇంపార్టెంట్. దీస్ 4 ఆర్ వెరీ వరల్డ్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్. అంటే ప్రపంచ యుద్ధాలు జరిగిన తర్వాత పరిణామాలు ఇవన్నీ ఈ విధంగా చోటు చేసుకున్నాయి. ఒకటి కోల్డ్ వార్ బిట్వీన్ యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూక్లియర్ ప్రొడక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పేస్ రీసెర్చ్. ఈ రెండింటి మధ్య ఐడియాలజికల్గా తగువులు జరిగాయి. ఆ తగువుల వల్ల టెన్షన్ గురయ్యి రెండు కంట్రీస్ కూడా కోల్డ్ వార్కి దారితీస్తుంది. సైమల్టేనియస్లీ క్యాపిటలిస్ట్ బ్లాక్ కింద కొన్ని కంట్రీస్, కమ్యూనిస్ట్ బ్లాక్ కింద కొన్ని కంట్రీస్ విడిపోయినాయి. Some countries they gave some support to the capitalist bloc and some other countries they have given support to the communist bloc. So in the meanwhile, USA ఏదైతే ఉందో ఎప్పుడైతే క్యాపిటలిస్ట్ బ్లాక్ కమ్యూనిస్ట్ బ్లాకుల కింద విడిపోయిందో, క్యాపిటలిస్ట్ బ్లాక్ ఏంటంటే కొన్ని అలయన్సెస్ పెట్టుకుంది. అలయన్సెస్ అంటే అగ్రిమెంట్స్, కొన్ని ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసుకుంది. అంటే యూఎస్ఏకి మద్దతు ఇచ్చేటటువంటి కంట్రీస్ అన్నీ కూడా కొన్ని అలయన్సెస్ అంటే అగ్రిమెంట్స్ చొప్పున కొన్ని ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసుకుంది. సో the best example for these USA organizations is NATO, NATO.
North Atlantic Treaty Organization. So North Atlantic Treaty Organization is the organization which was led by USA in order to give their support to the capitalist bloc. And there is one more organization called, along with NATO, CENTO, CENTO, CENTO. CENTO is nothing but CEN, Central టీఓ ట్రీటీ ఆర్గనైజేషన్, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మధ్య కంట్రీస్. సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇస్ ఆల్సో ఆర్గనైజేషన్ విచ్ గేవ్ ఇట్స్ సపోర్ట్ టు capitalist bloc, that is USA, along with NATO. And there is one more organization which gave support to capitalist bloc, that is called SEATO, 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 SEATO. SEATO means S South, E అంటే ఈస్ట్, ఏ అంటే ఏషియన్, సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ మూడు సంస్థలు అంటే ఈ మూడు ఆర్గనైజేషన్స్ కూడా యుఎస్ఏకి మద్దతుగా ఫామ్ అయినటువంటి అలయన్స్డ్ ఆర్గనైజేషన్స్. సో విచ్ గేవ్ దేర్ సపోర్ట్ టు యుఎస్ఏ, దట్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటలిస్ట్ బ్లాక్. అండ్ ఆన్ ద అదర్ సైడ్ దేర్ ఈస్ వన్ మోర్ బ్లాక్ ఈస్ కాల్డ్ కమ్యూనిస్ట్ బ్లాక్. మన కమ్యూనిస్ట్ బ్లాక్ కూడా ఒక అగ్రిమెంట్ పెట్టుకుంది. దట్ అగ్రిమెంట్ ఈస్ దేర్ ఓన్లీ వన్ అగ్రిమెంట్. దట్ అగ్రిమెంట్ ఈస్ కాల్డ్ వార్సా అగ్రిమెంట్, WARSAW, వార్సా అగ్రిమెంట్. వార్సా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ పోలాండ్ ఇన్ యూరప్. సో పోలాండ్లో జరిగిన సమావేశంలో ఈ కమ్యూనిస్ట్ బ్లాక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకుని అండ్ దే నేమ్డ్ దట్ ఆర్గనైజేషన్ యాజ్ వార్సా ప్యాక్ట్. Got it or not? So these are the two difference between the two blocks. So once again, totally we have discussed nearly 4 to 5 topics. The first topic is about, I told you that the world was divided into two super big powers. One big power is headed by the USA and another big power is led by the USSR. So the block which was led by USA is called a capitalist bloc, and as well as the block which is led by USSR is called a communist bloc. And there was a ideological conflict between these two blocks which resulted intense tension between the other countries because they felt that third world war is going to happen by seeing the experiencing between these two blocks. But the main reason behind their competition is in terms of nuclear production and as well as making a space research. So after this one, the world was divided into two blocks like that. One block is called USA capitalist and another one is USSR communist. And apart from that one, there is one more block is called NAM block. NAM is nothing but non-alignment policy. That is nothing but India is the best country for that NAM alignment policy. And after that one, Cold War, you have discussed a NAM policy, capitalist bloc, communist bloc, and after that one, organizations which they have given support. For example, NATO, SEATO, CENTO. These three organizations, they gave support to capitalist bloc, and Warsaw Pact it has given support to communist bloc. Okay, thank you. Have a nice day. But these topics are very, very important. If you have any queries, you just please feel free to contact me. Thank you. Take care.